నమస్కారం మిత్రులందరికీ, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈరోజు పాలకుర్తిలో రాజకీయాలు జరగడం లేదు. గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం పైన సమావేశాల మాటల యుద్ధం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వ మాజీ మంత్రి వర్యులైన ఎర్రబెల్లి దయాకర్ పైన నానా నింద ఆరోపణలు స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు చేస్తా ఉన్నారు. దాని గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో పూర్తి స్థాయిలో చూడడానికైతే ప్రయత్నం అయితే చేయాలి. ఇక కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హైచేలుతున్న టాపిక్ ఒకసారి చూద్దాం. పాలకుర్తి నియోజకవర్గం ఇక ప్రెస్ మీట్. దేవరుపురం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారులా మాట్లాడుతూ దిగజారు రాజకీయాలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పులు చేస్తే ఎవరికైనా శిక్షలు తప్పవు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోకి అభివృద్ధి చేసి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మేము వచ్చాం. మేము గెలిచిన తర్వాత అన్ని దందాలు మూతపడడంతో ఇప్పుడు వారి అక్రమ దందాలు సాగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎవరు తప్పులు చేసినా చట్టపరంగా శిక్షలు తప్పవని స్పష్టం చేస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే జీర్ణించుకోకుండా నిరాధారణమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రుజువు లేని నిరాధారణమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరికించి తరిమేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల భరతం. సరే, దందాలు ఎక్కడ జరిగినాయి? మరి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 80 ఎకరాలు ఎక్కడ దందా చేశారు, ఏ విధంగా దందా చేశారు, ఏ ప్రదేశంలో దందా చేశారనేది మేడం గారు రుజువు చేయలేదు. రుజువు చేయకుండానే ఇక వారిపైన నానా రకాలుగా మేడం మాట్లాడడం జరిగింది. ఇది నేను జస్ట్ ఈ టాపిక్ ఈ విధంగా ఉంటే మేడం గారి మాటలు విన్న తర్వాత నాకు ఒక క్లియరెన్స్ అర్థమైంది. ఎర్రబెల్లి మంత్రి దయాకర్ రావు గారికి ఈ డ్రామాలు బంద్ చేయాలి, ఇవన్నీ బంద్ చేయాలి, ఇవి కాదు అవి కాదు అని మేడం మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలలో ప్రజా ఆదరణ ఉందట మేడం గారికి. అది చూడలేక, అవి ఓర్వలేక ఎర్రబెల్లి దయాకర్ రావు నానా నాటకాలు చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. మరొక పెద్ద మనిషిని సంబోధించినప్పుడు, అతని గురించి మాట్లాడేటప్పుడు మీరు గారు అని సంబోధిస్తే బాగుంటుంది. ఇక్కడ రాసిన ముచ్చటి ఇదే, కానీ మేడం గారి మాట్లాడిన ముచ్చటి ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ని పాలకుర్తి ప్రజలు చావు దెబ్బ కొట్టారని ఒకటి మాట అయితే ఆమె చెప్పడం జరిగింది. చావు దెబ్బ కొట్టింది ఏదో చేస్తారని కాదు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎన్నిసార్లు ఉంటారు, ఒకసారి మార్పు చూద్దామని పాలకుర్తి ప్రజలు ఓట్లేశారు. అంతే తప్ప యశస్విని రెడ్డి ఏదో తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఉద్యమాలు చేసి, ఉస్మానియాలో ఉద్యమాలు చేసి తుపాకుల గుండెకు ఎదురెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని జయించిందనో, లేకుంటే ఇక్కడే స్థానికంగా ఉండి ప్రజలకు న్యాయం చేసిందనో, ఇక్కడే ఉండి ప్రజల్ని కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకుందనో ఈ విధంగా ఓట్లేయలేదు. మార్పు చూడాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఓట్లేశారు. అంతే, దాన్ని మించి ఏం లేదు. ఇంకొకటి మేడం గారు ఏమన్నారంటే ఈ విధమైన ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నాయకుల్ని భరతం ఉరికించి కొడతామని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఎవరిని ఉరికించి కొడతారు? మీరు వచ్చిందే విదేశాల నుంచి పాలకుర్తిలోకి వచ్చి సెట్ వచ్చి మీ అదృష్టం కొద్దీ మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకుల్ని మీరు అన్నారు. ఓకే, నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే బీఆర్ఎస్ పాలకుర్తి దేవరుప్పుల చుట్టుపక్కల ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఉద్యమాలు చేశారు. ఒక్కొక్కరు పీజీ చేశారు, పిహెచ్డి చేశారు, గ్రాడ్యుయేషన్లు చేశారు. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, గౌరవ సంబోధనలు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా చేయాలి అనేటి కొన్ని ఉంటాయి. వాటిని వాళ్ళు పాటిస్తారు, ఆ విధంగానే పాటిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మిత్రులారా, ఆమె ఉరికించి కొడతారట. మరి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి, పాలకుర్తిలో ఉండి, దేవురప్పులలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉద్యమాలు చేసి, ర్యాలీని నిర్వహించి, నిరాహార దీక్షలు చేపట్టి, రాస్తారోకోలు చేసి, పెద్ద మనుషుల సమావేశాలు చేసి, ప్రాణాలకు తెగించి, కుటుంబాన్ని వదిలి, పిల్లల్ని వదిలి, జల్లల్ని వదిలి, ఆందోళనలు తుపాకులు పట్టుకొని గుండ్లు వదిలి పెడతా ఉంటే ఆ గుండెకు ఎదురు నిలబడి ఆందోళన తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకుని ఈరోజు తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ధ్వజస్తంభం అంతా పైకి లేపినప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అభివృద్ధి అంతే ఏందో నేను ఒక వారం రోజులు అదే పాలకుర్తి కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నేను రిపోర్టింగ్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలు ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి మాట్లాడడం అందరూ నేను మీ ముందు పెట్టిన, మీ కళ్ళ ముందు పెట్టిన. నేనేదో స్పెషల్గా స్క్రిప్ట్ తయారు చేసి మాట్లాడిపించలేదు. జరిగినట్టే మాట్లాడిపించిన. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే
పాలకుర్తి నియోజకవర్గంలో దేవురుపలే కావచ్చు, లేకుంటే పెద్దవంగర చుట్టుపక్కల ఉన్న SRSP 2 కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ ఎగువ ప్రాంతాన్ని ఏవైతే రైతులు పంట పొలాలు వేసుకున్నారో ఆ పంటలన్నీ ఎండిపోతా ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చారా, లేకుంటే యశస్వి రెడ్డి గారు వచ్చారా? ఎవరు వచ్చారు? మేడం గారు బ్యాగు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళీ అదేవిధంగా ఝాన్సీ రెడ్డి మేడం గారు కూడా బ్యాగ్ చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. రైతులు ఇక్కడ కన్నీళ్ళు పెడతా ఉన్నారు. ఏ విధంగా మా పొలాలు ఎండిపోయినాయి, అట్లీస్ట్ మేము ఓటేసి గెలిపించుకున్న యశస్వి రెడ్డి గారు నేను మీకున్నా అని జస్ట్ భరోసా ఇచ్చిపోయి ఉంటే మేము ధైర్యంతో ఉండేటోళ్ళమని రైతులు చెప్తా ఉన్నారు. అక్కడ వెళ్ళింది ఎవరు? అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వీళ్ళు వెళ్ళి పరామర్శించారు. ఏ విధంగా ఉంది, పొలాలు ఎండిపోతున్నాయి, నేను మాట్లాడి తదితర అధికారులతో మాట్లాడి నీళ్లు వచ్చే ప్రయత్నాలు చేస్తా అని ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది. రైతులైతే మందు డబ్బా చేతులు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటా మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకుంటలేదని రైతులు ఈ విధంగా విలపించుకున్న గోడుని మీ ముందుకు కళ్ళగట్టినట్టుగా ముందు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు రైతన్నలు ఇబ్బంది పడతా ఉంటే పాలకుర్తిలా పొలాలు ఎండిపోయి పొలాలు నిర్రమారుతా ఉంటే యశస్వి రెడ్డి గారు అమెరికా మాజీ మంత్రి వర్యులు దయాకర్ రావు గారు వచ్చేమో పొలాల్లో పరిశీలిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ గెలిచింది ఎవరు? ఇక్కడ ప్రజా ఆదరణ పొందింది ఎవరు? ప్రజల్లో ఆదరణ ఉంది ఎవరు? ఇక్కడ మేడం గారికి ఉందా, లేకుంటే ఇక్కడ దయాకర్ రావు గారికి ఉందా? ఎవరికి ఉంది? మేడం గారు మాట్లాడిన ముచ్చట్లకు నాకు కొంచెం బాధగానే అనిపించింది. ఎందుకంటే మీరు మాట్లాడండి, దందాలు జరిగిందని బయట పెట్టండి, రుజువులు బయట పెట్టాలి, ప్రజలకు మీరు చెప్పాలి. అభివృద్ధి పరంగానే మెట్లకు అడుగులేయాలి. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో మీరు రాష్ట్రంలో లేరు. మీ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు నీళ్లు లేక తల్లాడిపోతా ఉంటే, కన్నీళ్లు కారుస్తుంటే మీరు ఆ సమస్య ఎప్పుడు మీరు రాష్ట్రంలో లేరు. మీరు బ్యాగులు పట్టుకొని మీరు అమెరికా వెళ్ళారు. ఆ తర్వాత రైతులను పట్టించుకోవడానికి ఒక నాయకుడు లెక్క కదిలొచ్చిండు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అది కూడా మీరు ఓర్వలేకపోతారు. ప్రజా ఆదరణ ఉన్నది ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి. ఆ ప్రజా ఆదరణని ఓర్వలేక మీరు ఈ విధంగా ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఏ ఎమ్మెల్యేనైనా బడుల గురించో, రోడ్ల గురించో, ఇండ్ల గురించో, 25 హామీల పథకం గురించో మాట్లాడాలని ఈ మేడం గారు ఈ మీటింగ్లో ఏమని మాట్లాడారంటే, మా కార్యకర్తలు హైడ్రాను కోరుతున్నారు, హైడ్రాను తీసుకొస్తాట. ఏం పాలకుర్తిలో హైడ్రా ఉందా? పాలకుర్తిలో కూడా హైడ్రా వర్తిస్తుందా? ఎవరు కట్టుకున్నారు చెరువులో? మరి ఇదో విచిత్రం, ఇదో విడ్డూరము. అంటే ఇక్కడే అర్థం కావాలి. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూసుంటారు. నాకు తెలిసి ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూసుంటారు. ఎందుకంటే మనం ఎంత చదువుకున్నాం, ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, మనం అధికారంలోకి వచ్చాలంటే ఎదుటి వారికి ఏ విధంగా మనం ఆప్యాయతంగా మర్యాదలు ఇస్తున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఒకటి క్లియరెన్స్ కావాలి. అది కాకుండా ఒక పెద్ద మనిషిని పట్టుకొని, మంత్రి హోదాలో ఉన్న ఒక నాయకుడిని పట్టుకొని నానా రకాలుగా మాట్లాడడం కూడా ఇది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో పాలకుర్తిలో మీరేం అభివృద్ధి చేశారో, మీరేం అభివృద్ధి చేయగొడుతున్నారో, మీ యొక్క బాగోతాలు బిట్లు అని నేను రాసుకున్నా ఉన్నా. అవన్నీ పూర్తిసారి నేను కూడా బయట పెడతా. ఎందుకంటే పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసమే నేను అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడే చుట్టుపక్కల ఏవైతే పూసల తండ కానీ, పెద్ద తండ కానీ ఉన్నాయో అక్కడ కాలువలు పూర్తి స్థాయిలో రావాలి. అక్కడ చుట్టుపక్కల ఉన్న దుబ్బ తండాల లాంటి నేలలో నీళ్లు రావాలి. కాళేశ్వర కాలువలు అక్కడ దాకా పారాలనేదే నా యొక్క టార్గెట్. అవి వచ్చేదాకా మేము ప్రయత్నిస్తాం. వచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేదే లేదు. అక్కడ రేవంత్ రెడ్డి ఆతిరి చేస్తే ఇక్కడ ఈ మేడం గారు ఇక్కడ హైడ్రా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా ఖాళీగా లేరు, వాళ్ళు మినిమం నాలెడ్జ్ ఉన్నోళ్ళు, మినిమం ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు, వాళ్ళకు సర్వం తెలుసు, ఎట్లా ఏం చేయాలో తెలుసు, ఎట్లా అభివృద్ధి చేయాలో తెలుసు. వాళ్ళు చేసేదానికి మీరు అడ్డుపడదు, మీరు చేసేదానికి వాళ్ళు అడ్డుపడరు. మీ అభివృద్ధి చేస్తే మీ జోలికి వాళ్ళు రారు కదా. ఇది ఒకటి మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి.